సంబంధించిన అప్పటి అంటే తెలుగుదేశం పార్టీ అనగానే ఇప్పటికీ బీసీలకు సంబంధించి ఎక్కువగా మాట్లాడతారు. అంతకుముందు మీరు చెప్పినట్లుగా బీసీలకు రాజకీయ అవకాశాలు ఎక్కువగా కల్పించడం, రిజర్వేషన్ లాంటివి తీసుకురావడం ఇప్పటికి కూడా పార్టీకి బలంగా చెప్తూ ఉంటారు కదా. సో ఆనాడేసిన పునాది గురించి కానీ బీసీల విషయంలో వారు తీసుకున్న ఏం నిర్ణయాలు అనేది అంటే అంటే భారతదేశంలో మనకి అనేక కులాలు ఉన్నాయి, దాదాపు 6,000 కులాలకు పైగా ఉన్నాయి. కానీ ఆ కులాల్లో చాలా వరకు కూడా వాళ్ళ యొక్క వాయిస్ వినిపించడానికి, వాళ్ళ హక్కుల పరిరక్షణకి, ఎందుకంటే రాజకీయ అధికారం అనేటువంటిది ముఖ్యం. అది అందుకని 1950లో రామ్ మనోహర్ లోహియా ఒక ఎజెండాను రూపొందించాడు. బీసీలకి అధికారం రావాలి, బీసీలు ఈ అంటే జనజీవన స్రవంతిలో వాళ్ళు కూడా ఒక భాగం కావాలి అని ఆయన ఒక ప్రతిపాదించారు. కానీ ఆ ప్రతిపాదనగానే ఉంది, అది అమలు కాల. అంటే ఏ నాయకుడు కూడా అమలు చేయలేదు. కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదు, మిగతా పార్టీలు కమ్యూనిస్టులు కావచ్చు, మిగతా కావచ్చు, ఎవరు కూడా. సరే బీజేపీ మనకంటే జనసంఘ్ ఉండేది, వాళ్ళెవరూ కూడా బీసీలకి సముచితమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ ఎన్టీ రామారావు గారు ఏం చేశారంటే, ఆయన వచ్చినప్పుడు ఆయనే అంటే నిజమైనటువంటి సోషలిస్టు. అంటే సోషలిజం అనేది ఏంటి, అంటే వాట్ ఈజ్ ద సోషలిజం? సోషలిజం అంటే అన్నిటిని ఇంక్లూజివ్గా ఉండాలి, అన్ని కులాలని కలపాలి, సామాజిక న్యాయం అనేది చేయాలి అనేటువంటిది చేసినప్పుడు ఆయన 1986లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు అప్పుడు మొట్టమొదటిసారిగా అప్పటికే మురళీధర్రావు కమిషన్ అని ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. అంటే రిజర్వేషన్లు ఎంత ఉండాలి, విద్యలో, ఉద్యోగాల్లో, అదేవిధంగా రాజకీయంగా ఏ విధమైనటువంటి రిజర్వేషన్లు ఇవ్వాలనేది మురళీధర్రావు కమిషన్ వేస్తే, ఆ మురళీధర్రావు గారి కమిషన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎన్టీ రామారావు గారు పూనుకున్నారు. అదేవిధంగా 20% బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చారు. సబ్సిక్వెంట్గా ఇప్పుడు పెరిగినాయి. దానివల్ల ఏమైంది, ఒక పార్టీ రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు తెలుగుదేశం రిజర్వేషన్ కల్పిస్తే అవతల పార్టీ కూడా రిజర్వేషన్లు ఇవ్వాలి. అంటే అనివార్యంగా బీసీలు అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి బీసీ నాయకత్వం పైకి వచ్చింది, ఎమర్జ్ అయింది. దాంతో బీసీలు బలపడ్డారు, రాజకీయంగా బలపడ్డారు, ఆర్థికంగా బలపడ్డారు. ఆయన అదే కాదు, ఆయన చాలా కీలకమైనటువంటి పదవులు కూడా బీసీలకు అప్పచెప్పారు. ముఖ్యంగా మీకు ఎస్సీలకు అయితే, ఎస్సీ ఎస్టీలకు కూడా ఆయన ఏం చేశారు, ఫస్ట్ మీకు చాలామందికి ఏమనుకుంటారంటే ఇప్పుడు అంటే వర్గీకరణ అంశం ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చింది. ఎందుకంటే ఎస్సీలో కూడా మాదిగలకి చాలా అన్యాయం జరిగింది అని ఆయన ఏం చేశాడంటే, సదాలక్ష్మి గారు, మన తులసిరెడ్డి గారికి తెలుసు, టిఎస్ సదాలక్ష్మి గారిని తీసుకొచ్చి ఆమెని ఉపాధ్యక్షురాలు చేశారు పార్టీకి. అదేవిధంగా జగజీవన్ గారి జయంతిని అధికారికంగా జరపడానికి ఆయన విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ మన ప్రెస్ క్లబ్ ఉంది కదా, బషీర్బాగ్ చౌరాస్తా, అక్కడ చేశారు. అట్లాగా చాలా మహేంద్రనాథ్ గారిని ఆయన ఎస్సీ కులానికి చెందిన ఆయనకి చాలా కీలకమైనటువంటి ఆర్థిక శాఖ ఇచ్చారు. అప్పటి వరకు ఏంటంటే బలహీన వర్గాలకి చాలా నామమాత్రపు పదవులు ఇచ్చేవాళ్ళు. అంటే క్యాబినెట్లో కావచ్చు, ఇతరత్రా కావచ్చు, వాళ్ళకి చాలా అంటే పెద్దగా ప్రాధాన్యత లేని శాఖలు ఇచ్చేవాళ్ళు. అటువంటిది ఎన్టీ రామారావు గారు మహేంద్రనాథ్ గారికి ఆర్థిక శాఖ ఇవ్వటం, అదేవిధంగా వర్గీకరణకి ఆయన ముగ్గు చూపటం, ఇవన్నీ కూడా. అదేవిధంగా బీసీలకి రిజర్వేషన్లు కల్పించడం, వాళ్ళకి ఉన్నతమైనటువంటి పదవులు ఇవ్వటం, ఇవి ద్వారా ఒక ఇంక్లూజివ్నెస్ అనేటువంటిది సమాజంలో తీసుకొచ్చారు. ఈ వర్గాలను కూడా మనం దగ్గర చేసుకోవాలనేటువంటిది ఆయన తీసుకొచ్చారు. అటువంటిది అంతకుముందు ఎవరు ఏ రాజకీయ నాయకుడు కూడా చేయలేం. అందువల్ల మీకు తెలుగుదేశానికి ఎందుకు బేస్ ఏర్పడింది, పునాది స్ట్రాంగ్ ఏర్పడింది అంటే కారణం ఏంటంటే, ఆ రాజకీయ నాయకత్వాన్ని ప్రోత్సహించడం, యూత్ని ప్రోత్సహించడం, మహిళలను ప్రోత్సహించడం, బీసీ ఎస్సీలని, అదేవిధంగా మైనార్టీస్కి కూడా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఫస్ట్ టైం ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు. అదేవిధంగా హైదరాబాదు ఓల్డ్ సిటీ డెవలప్మెంట్ కోసం కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనే ఒకటి వేశారు, కూడా అంటారు. అది ఏర్పాటు చేసి అక్కడ కూడా మీకు చాలా డెవలప్మెంటల్ వర్క్స్ చేశారు. అదేవిధంగా ఎన్టీ రామారావు గారు ఏంటంటే పేదవాడి సెంట్రిక్గా ఉండేదండి. ఆయన ఎప్పుడు కూడా ఆయన ప్రతిదీ పేదలకి ఏ విధమైనటువంటి మేలు చేయాలి అనేటువంటిది ఒక ఆలోచన చేస్తూ ఉండేవాడు ఆయన. అదేవిధంగా ప్రతి పైసాకి మనం ధర్మకర్తగా ఉండాలి, ప్రభుత్వ సొమ్ము అనేది ఇచ్చలవిడిగా ఖర్చు పెట్టకూడదు, దుబారా చేయకూడదు, దుబారా లేకుండా ప్రతి పైసా కూడా పేదవాడికి ఇవ్వాలి అనేది. అంటే చిన్న ఉదాహరణ ఏంటంటే, ₹2 కిలో బియ్యం పెట్టినప్పుడు కొంతమంది ఐఏఎస్ అధికారులు చెప్పారన్నమాట, దీనివల్ల స్టేట్ ఎక్స్చెకర్ మీద భారం పడుతుంది, చాలా డబ్బులు ఖర్చు అవుతాయి, మన దగ్గర అంత తట్టుకోలేదని ఎన్టీ రామారావు గారి కంటే ఎన్టీ రామారావు గారు ఒకటే అన్నారంట, పేదవాడికి ఇంత
నైవేద్యం పెట్టలేని రాజకీయం మనకు ఎందుకండి? ఎందుకు ఈ రాజకీయం? పేదవాడికి ఇంత ఒక గుప్పిడి మెతుకులు పెట్టలేని రాజకీయం దేనికి? ఎంతైనా పర్వాలేదు, కిలో 2 రూపాయల బియ్యం పథకం అనేది అమలు చేయాల్సిందన్న. ఆ రోజుల్లో దాని మీద సబ్సిడీ 50 కోట్లు సబ్సిడీ బియ్యం మీద. అట్లాగా ఆయన సగం ధరకే జనతా వస్త్రాలు కల్పించారు. ఆ విధంగా ఆయన చేసినటువంటి స్కీమ్స్ కావచ్చు, అదేవిధంగా ఆయన తీసుకొచ్చినటువంటి మార్పులు కావచ్చు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంపవర్మెంట్ ఆఫ్ ది వీకర్ సెక్షన్స్ అనేటువంటిది, ఎంపవర్మెంట్ ఆఫ్ విమెన్ అనేటువంటిది మీద ఆయన ఎక్కువ దృష్టి పెట్టడం వల్లనే ఈరోజు ఇప్పటికీ కూడా ఎన్టీ రామారావు గారి అభిమానులు కావచ్చు, ఆయన ఫాలోవర్స్ కావచ్చు, ఆయన వల్ల లబ్ధి పొందినటువంటి వర్గాలు కావచ్చు, ఒక బేస్ మీరు అన్నట్టుగా ఇవాళ ఒక బలమైనటువంటి పునాది ఏర్పడటానికి కారణం ఎన్టీ రామారావు గారు దాన్ని కంటిన్యూ చేశారు. చాలా సంస్కరణలు, సామాజిక న్యాయం ఇవన్నీ కూడా అక్కడి నుంచే ప్రారంభమైందని చెప్పొచ్చు. సార్ వినాయకరావు గారు, ఫైనల్గా కంక్లూడ్